పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారని ప్రశ్నించారు. కేసులు మాఫీ చేసుకోవడానిక మీకు అధికారం ఇచ్చిందని అంబటి రాంబాబు మండిపడ్డారు. అధికారాన్ని ఉపయోగించుకుని తప్పించుకోవాలని చూస్తున్నారని అంబటి విమర్శించారు. ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. రేపైనా ఇంతే కదా. ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో వారి మీద ఉన్నటువంటి కేసుల్ని, ఎవరి మీద, తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్న కేసుల్ని, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుల్ని, లేదా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటటువంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. కొంతమంది బెయిల్కి వెళ్ళారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిలో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం.